హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. అమ్మవారి నిమజ్జనం ఎలా అవుతుందో ఈ వీడియోలో చూపిస్తాను నేను మీకు. యాక్చువల్గా దసరా అయిపోయిన నెక్స్ట్ డే ఎప్పుడైనా నిమజ్జనం ఉంటుంది. అయితే ఈ నిమజ్జనంలో వేలంపాట అంటే అమ్మవారి చీర వేలంపాట, లడ్డు వేలంపాట ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో అనమాట. నిన్న నేను దసరా బ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నా మా ఊర్లో ఎలా జరుగుతుందో, కానీ అన్ఫార్చునేట్లీ మేము టైం కొంచెము నాకు వీడియో తీసే వాళ్ళు సపోర్ట్ లేక కొంచెం అది డిలే అయిపోయింది. డిలే అని కాదు, చేయలేకపోయినాం అనమాట. అట్లా నిన్న బ్లాగ్ అన్ఫార్చునేట్లీ పసాక అయింది. సో ఈ రోజు బ్లాగ్ ఖచ్చితంగా చేద్దామని చెప్పి మా చెల్లిని ఫోర్స్ చేసి మరి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాము. వినిపిస్తుంది కదా మైక్, అక్కడ ఆల్రెడీ అంత రెడీ అయిపోయిందంట. సో మనం వెళ్ళడమే లేట్, ఇంకా 6:45కి అలా స్టార్ట్ అవుతుంది వేలం. సో ఇవన్నీ నేను చూపించడానికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కూడా నాకు చెప్పండి. నెక్స్ట్ ఏం వీడియో రికార్డ్ చేయాలో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్తే నేను అది చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఎవరైనా నా ఛానల్ కి ఫస్ట్ టైం కనుక విజిట్ అయితే మాత్రం హాయ్ హలో అండి, నా పేరు శ్రావణి. నా ఛానల్లో ఎక్కడైతే ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా అండర్ బడ్జెట్ లో మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ రివ్యూ చేస్తుంటాను. వాటన్నిటితో పాటు నా పర్సనల్ బ్లాగ్స్ అన్ని నేను షూట్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేస్తే మీ సపోర్ట్ నాకుంది అని నేను ఫీల్ అవుతాను. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి. అసలు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తా. ఈ బ్యాగ్ మాత్రం హాలీవుడ్ మైక్ అనమాట. అక్కడికి వెళ్ళేటప్పుడు మైక్ సేఫ్ గా ఉంటుందని ఇలా మైక్ తీసుకొని వెళ్తున్నాను. ఇంతకీ మా ఊరు డీటెయిల్స్ చెప్పలేదు కదా. మా ఊరు పేరు చెప్పాను కానీ ఎక్కడో చెప్తా. యాదాద్రి భువనగిరి డిస్టిక్ లో వలిగొండ మండల్లోని ఒక గ్రామం మాది. ఫ్యూచర్ లో ఎప్పుడైనా పేరు రివీల్ చేయాల్సి వస్తే అప్పుడు రివీల్ చేస్తా. ప్రస్తుతానికైతే ఈ వీడియో చూసేయండి. शंकर भगवान की जय। हर हर महादेव, हर हर महादेव। అయితే ఇదంతా గెటప్ అన్నమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటి దగ్గర నుంచి వస్తుంటే దారిలో వీళ్ళు రెడీ అవుతున్నారు అని చెప్పేసి ఒక వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా లోపల ఇదంతా అయితే లోపలికి వెళ్ళి నేను వీడియో తీద్దాం అనుకున్నా, కానీ నాకు వీళ్ళు ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు. వీళ్ళు గెటప్ చేసుకున్నారు. అండ్ ఆఫ్టర్నూన్ వీళ్ళకి ఫుడ్ కూడా ఇక్కడ అరేంజ్ చేసాం మనము. ఇక్కడ వీళ్ళు రెడీ అవుతున్నారు కదా, ఆల్రెడీ అక్కడ టైం అయిపోయింది. అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయాయి. లక్కీ డ్రా ఇంకా ఒక 5-10 minutes లో స్టార్ట్ అవబోతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి చూద్దాము అక్కడ అరేంజ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎంత వరకు అయ్యాయి, అండ్ నెక్స్ట్ లక్కీ డ్రా ఎవరికి వస్తుంది అని చెప్పేసి. మీకు ఆల్రెడీ చెప్పా కదా, బుక్కు పుడక కోసం లక్కీ డ్రా తీస్తున్నారు అని చెప్పి. దానికోసం ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లక్కీ డ్రా అంతా. దాని తర్వాత వేలం పాట స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అవన్నీ చూసేద్దాం పదండి. क्या है? गोश्त। अच्छा, ये पढ़ रहे हैं क्या? नहीं निकालते। ये हमारे भगवान जी के लिए దేనికి అయితే నేను ఇక్కడ ఇతని పేరేంటి, గెటప్ పేరేంటి అని అడిగితే ఏదో చెప్తున్నాడు. నాకు అస్సలు అర్థం అవ్వలేదు. ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోయా. వీళ్ళు ఇక్కడ ఈ గెటప్స్ తో పాటు వీళ్ళ దగ్గర స్కెలిటన్ ఇంకా పైథాన్ స్నేక్ కూడా ఉండే అంట. ఆ స్నేక్ చూపించమంటే కూడా నాకు అస్సలు చూపించలేదు. ఇంకా సరే అని మేము వేలపాట స్టార్ట్ అవుతే అక్కడికి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఇక్కడ ముక్కు పుడక లక్కీ డ్రా తీస్తున్నారు అమ్మవారిది. మేము ఒక 5 minutes ముందు వెళ్ళాం అనమాట. ఇంకా అక్కడ అరేంజ్మెంట్స్ అయ్యాయి కానీ మెయిన్ గెస్ట్ రాలేదు అని చెప్పి ఒక 5 minutes వెయిట్ చేశారు. సరే ఈ గ్యాప్ లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారేమో, లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి డిఫరెన్స్ ఏంటి కనుక్కుందాము అంటే అందరు చాలా హడావిడిలో ఉండే. అసలు ఒక్కరు కూడా మాట్లాడేలాగా లేరు అక్కడ. మళ్ళీ ఎవరిని చూసినా వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా, డీటెయిల్స్ అడిగితే ఏమైతుంది అని అనిపిస్తుండే. సర్లే ఇంకా అందరు హడావిడిలో ఉన్నారు, వద్దులే అని అనుకున్న లోపు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇలా బొడ్రాయి దగ్గర గుమ్మడికాయ కొట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత వీళ్ళు ఫోటో సెక్షన్ ఒకటి పెట్టేసుకొని దాని తర్వాత అమ్మవారి మొక్కు పుడుకుందని చెప్పా కదా, అది 2.5 grams ఉండే అనమాట. దానికి 250 rupees టోకెన్ వేసి ఇలా లక్కీ డ్రా పద్ధతిలో ఇదంతా అరేంజ్మెంట్స్ చేశారు.
నేను దీని గురించే స్పెషల్ గా ఈ ఈవెంట్ కి వచ్చా అని చెప్తా. ఎందుకంటే మస్త్ ఎక్సైటెడ్ ఉండే అసలు. నేను కూడా లక్కీ డ్రా లో పార్టిసిపేట్ చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత నేను అందరికి చెప్తున్నా అనమాట, ఈసారి లక్కీ డ్రా నాకే వస్తుంది, స్టేజ్ పైకి వెళ్ళి స్పీచ్ కూడా నేనే ఇస్తా అని చెప్పి అంత ఎక్సైట్మెంట్ తోడు ఉండే నేను. అసలు ఒక్కసారి ఇక్కడ ఇతన్ని చూడండి, ఆ లక్కీ డ్రా లో ఉన్న ఏమంటారు ఆ బాక్స్ ని ఎంతగానో ఊపి పెడుతున్నాడు ఆడ. అయితే ఇది ఓపెన్ చేయడానికి అంటే లైక్ టోకెన్ ఒకటి పిక్ చేయడానికి మా ఊరి స్పెషల్ గెస్ట్, అయితే ఇక్కడ స్పెషల్ గెస్ట్ మా ఊరి పెద్ద మనిషి వెంకటరమణ గారు, బొడ్డు వెంకటరమణ గారు అన్నమాట. అతను వచ్చి ఈ టోకెన్ తీస్తారు ఇప్పుడు. దయచేసి భక్తులు వచ్చి రాకుమను. పంతంగి శ్రవణ్ అందరూ ముక్కుపుడుకలు కైవసం చేసుకున్నారు. అదనమాట మ్యాటర్. ఫైనల్ గా ముక్కు పుడక మనకి రాలేదు, నాకే వస్తుందని పక్కా అందరికి చెప్పేసిన నేను, కానీ నాకు రాలేదు ఫైనల్ గా. నాకు మా చిన్నోడు కొంచెం అన్ని రకాలుగా కలిసి వస్తాడు, అయితే వాడి పేరు మీద రాపిచ్చా కాబట్టి అట్లే కలిసి వస్తుందేమో అని అనుకున్నా. ఫైనల్ గా అమ్మవారి చీరల వేలం పాట అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఫస్ట్ డే. ఇలా 9 days 9 చీరల వేలం పాట వేసేసినారు అనమాట. ఒకటి 16,000, ఒకటి 15,000, ఒకటి 20,000 అట్లా అన్ని చీరలు వేలం పాట వేసేసినారు. వారి కుటుంబానికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎలవేలుగా కలిగి ఉన్నారని కోరుకుంటున్నాము. గాయత్రీదేవి అవతారం రెండవ అవతారము అలంకరణ, గాయత్రీదేవి అలంకరణ. గాయత్రీదేవి అలంకరణకు 1000 నూడపాదాలు దుర్గామాత పంపిస్తున్నారు. 5,016 రూపాయలు. 13,000 ఒకటోసారి తీసేస్తున్నా, రెండోసారి తీసేస్తున్నా, 13,016 రూపాయలు రెండోసారి తీసేస్తున్నా. హాయ్ అన్నయ్య. ఏం లేదు, చాలా బిజీ ఉన్నాడు అని తెలుసు, కానీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. మన గ్రామంలో థ్యాంక్స్ అన్నయ్య. మన ఊర్లో ఎప్పటి నుంచో చాలా పెద్దగా అవుతున్నాయి. 2-3 సంవత్సరాలు ఇక్కడ చేసిన దానికన్నా చాలా పెద్దగా చేస్తున్నాము. ఎందుకంటే 2-3 సంవత్సరాలు ట్రస్ట్ చేసి ఆర్కెస్ట్రా పెట్టించింది. ఆ విధంగా కాకుండా ఊరు మొత్తం తిరగాలన్న కాన్సెప్ట్ లో ఈసారి కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తాము. హైదరాబాద్ నుంచి బ్యాడ్ బాయ్స్ అట్రాక్ట్స్ గుల్లా కిట్టన్న వాళ్ళకి చేసే ప్రోగ్రామ్ ఇది. అంత పెద్ద ఈవెంట్. మళ్ళీ ఇంకొకటి హర్యానా నుంచి అగోరా సెటప్ పిలిపిస్తాం. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే 2 రోజులు ట్రాన్స్పోర్ట్ జరిగింది. చాలా పెద్ద ప్రోగ్రాము. అందరూ వచ్చి ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయగలరు. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు వేలంపాట జరుగుతుంది, దీని తర్వాత ప్రాసెస్ ఏంటండి? ఇప్పుడు వేలంపాట తర్వాత సన్మాన కార్యక్రమం నిర్వహించబడను. గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడను. తదుపరి అమ్మవారిని ఊర్లో ఊరేగింపుగా చేయబడింది. ఓకే, సారీ పెద్ద సారీ అంటే అమ్మవారి కట్టించిన సారీ ఎంత వెళ్ళింది? ఈ ఇయర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? గత సంవత్సరం అమ్మవారి పోచంపల్లి పట్టు చీర 41,000 కు వేలంపాటలో కైవసం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంత పెద్ద హోప్స్ ఏం లేదు. 41,000 రాకపోయినా 42,000, 43,000 వచ్చినా అమ్మవారి దయ అంతే. మేము వేలంలో ఇంత రావాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం. కాకపోతే మన గ్రామ ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వాలని మేము కోరుకుంటాం. లడ్డు కూడా ఉంది అనుకుంటా కదా ఈసారి లడ్డు? ప్రతి సంవత్సరం యాదగిరి పంచలి లడ్డు ప్రసాదం తీసుకొస్తాము. అదే విధంగా మన గ్రామంలో మన 2-3 మండలాల్లో ఇలాంటి కల్చర్ లేదు. లడ్డు తీసుకురావడం, హైదరాబాద్ లో ఏమేమి చేస్తారు అంత పెద్ద ఈవెంట్ చేస్తాం. ఎందుకంటే మన గ్రామానికి చుట్టుపక్కల ఒక 5-6 మండలాల నుంచి జనాలు వస్తారు. మనం జనాల సేకరణ మన అతిథులు వాటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనుకుంటాం. థ్యాంక్స్ అన్నయ్య. బిజీ ఉన్నా జస్ట్ మనకి క్లోజ్ అనమాట, చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. అన్ని డీటెయిల్స్ అన్నిటికీ తెలుసా. ఇతను జయదుర్గ అసోసియేషన్ లో కమిటీ మెంబర్ అన్నమాట. యాక్చువల్ గా దీక్షలో ఉన్నారు. అన్నయ్య అనొద్దు, సారీ అన్నయ్య, సారీ. మన గ్రామంలో ఫస్ట్ ఇంటర్వ్యూ మీతోనే. యూట్యూబ్ ఛానల్ చాలా దిగ్విజయంగా రన్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఇమర్షన్ ప్రాసెస్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా
ఏం లేదు, ప్రతి మన గ్రామంలో ప్రతి ఒక్క సభ్యులు ప్రతి ఒక్క దాతలు జయదుర్గ ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు బొడ్డు రమణారెడ్డి గారు కూడా అవును. అధిక స్థాయిలో ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేస్తారు. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గ్రేట్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా నేను రాసుకొని వెళ్ళిన స్క్రిప్ట్ ఒకటి, అక్కడ నేను మాట్లాడింది ఒకటి అన్నమాట. వెళ్ళేటప్పుడు ఈ క్వశ్చన్ అడగాలి ఆ క్వశ్చన్ అడగాలని అని అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళాక ఆ సౌండ్ కి అదంతా కన్ఫ్యూజ్ అయిపోయా నేను. అసలు ఏమైందంటే నేను ఇంటికి వెళ్దామని రిటర్న్ అవుతుంటే అప్పుడు నాకు ఇప్పుడు నేను మాట్లాడిన వ్యక్తి అనిపించారనమాట. యాక్చువల్ గా నాకు అతను బాబాయ్ అవుతారు. నేను ఆ కన్ఫ్యూజన్ లో అసలు వీడియో చేసే టెన్షన్ లో అన్నయ్య అని ప్రాసెస్ స్టార్ట్ చేసేసా. ఇంకా అదే కంటిన్యూ. అసలే మనం ఇంట్రోవర్ట్స్, వీళ్ళందరి ముందు ఇలాంటి వీడియో చేయాలంటే ఇంకా టెన్షన్ అయిన ఉండే నాకు అసలు. అందులో ఆ సౌండ్ కదంతా నేను కన్ఫ్యూజ్ అయిపోయా. సెకండ్ వీడియో ఏఎంఆర్ మాల్ తర్వాత ఇంత పబ్లిక్ లో నేను చేసిన వీడియో అంటే ఇదే సెకండ్ వీడియో. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నేను నుంచున్న ప్లేస్ లో లాస్ట్ టైం ఆర్కెస్ట్రా ఉండే, చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుండే అండ్ అలాగే సింగర్స్ కూడా వచ్చినుండే కొంతమంది. ఇప్పుడు అలా రాలేదు అని చెప్పేసి చెప్తున్నా. ఇంకా నేను ఇంటికి వెళ్ళి తిని వచ్చే గ్యాప్ లో వీళ్ళ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఎండింగ్ లోకి వచ్చింది వీళ్ళు. నేను వచ్చేటప్పటికి కరెక్ట్ నేను వచ్చేటప్పటికి మా జస్ట్ లేచి ఇంకా అల్లరి చేస్తుండే. సరే అని వాడిని కొంచెం సెట్ చేసి తీసుకెళ్ళే గ్యాప్ లో ఇక్కడ అంతా ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వీళ్ళ షో. వీడియో తీయడానికి ఆ గుంపులో ముందుకెళ్తుంటే ఒక అతను పాపం నా కష్టాలు చూడలేక అక్కడ అతను తీసిన వీడియోస్ అని నాకు వాట్సాప్ చేసినుండే అనమాట. ఆ వీడియోస్ కొన్ని ఇక్కడ అటాచ్ చేస్తా, చూసేయండి. నేనైతే కొన్ని తీసా, అవి కూడా అన్క్లియర్ ఉన్నాయి. షో చూసేసేయండి. సో చూస్తున్నారు కదా, వీళ్ళు హర్యానా నుంచి వచ్చారు. చాలా బాగా ప్లే చేస్తున్నారు ఇక్కడ డ్రామా అంతా. సో ఇక్కడ వీళ్ళ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని కదిలించడం జరుగుతుంది. ఆ అమ్మవారిని తీసుకెళ్ళి నిమజ్జనం ఎక్కడ చేస్తారంటే మా ఊరు పెద్ద చెరువులో చేస్తారు. అది అయిపోయేసరికి అయితే ఎవ్రీ టైం లైక్ ప్రతి సంవత్సరం midnight 2-3 అట్లా ఒక్కొక్కసారి 4 o'clock అయిన టైం కూడా ఉందన్నమాట. సో అలా అవ్వద్దు అని ఈసారి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి అన్నారు. నిమజ్జనం ప్రోగ్రామ్ చూడాలి ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో. సో ఇట్లా నేను చూసినంత వరకు ప్రతి దసరాకి అమ్మవారి నిమజ్జనం రాగానే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొత్త థీమ్తో ముందుకు వస్తున్నారు మా ఊరు ప్రజలైతే. ఈ షో యాక్చువల్గా నేను రాకముందుకి ఇంకా బాగా జరిగిందంట. ఇప్పుడు ఆ క్రౌడ్ వల్ల వాళ్ళు కూడా ప్రాపర్గా చేయలేకపోయినారు. అసలు ముందుకు వచ్చేస్తున్నారు. ఆ ఫైర్ వల్ల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని వాళ్ళు కూడా ఇంకా స్టాప్ చేసి ముందుకు వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోగానే అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నారు. అరౌండ్ 10 o'clock ఆ టైంకి ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు అమ్మవారిని. అంటే నిమజ్జనం కోసం. ఇంతకుముందు చెప్పినట్టు ఊర్లో ప్రతి ఒక్క కాలనీకి తిరగాలి కాబట్టి 10 o'clock అలా స్టార్ట్ చేశారు. ఇంకా అందరూ వచ్చి నివాళులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు కదా, అందుకని ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి తీసుకెళ్లిపోయారు. అలా అమ్మవారు ముందుకు వెళ్ళిపోగానే ఇలా బొడ్రాయి చుట్టూ మన ఆడవాళ్ళందరూ కలిసి midnight 1-2 వరకు అట్లా బతుకమ్మ ఆడారంట. ఇంకా మా జస్విక్తో మాకు అవ్వట్లేదు అని చెప్పేసి మేము వెంటనే రిటర్న్ అయిపోయాం. అమ్మవారు ముందుకు కదలగానే ఫస్ట్ థింగ్ వాడు భయపడిపోయాడు. ఆ గెటప్స్ అవన్నీ చూసి చాలా భయం వేసింది వాడికి. ఇంతకు తినడానికి అని చెప్పి ఇంటికి వెళ్ళా అని చెప్పా కదా, అప్పుడు వేలం పాటలు అన్ని అయిపోయాయి. పెద్ద చీర కూడా ఎంతకెళ్ళిందో నేను అసలు చూడలేదు, అందుకే వీడియో కూడా రికార్డ్ చేయలేకపోయినా. తర్వాత చుట్టుపక్కల వాళ్ళని అడిగితే అరౌండ్ 40,000 అలా వెళ్ళింది అని అన్నారు పెద్ద చీర అయితే. ఇంకా లడ్డు గురించి అయితే నేను అసలు అడగలేదు. అదండి ఇలా జరిగింది మా ఊర్లో నిమజ్జనం. మరి ఇంతకీ మీ ఊర్లో ఎలా జరిగింది అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా ఉంటా మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్.